హాయ్ నమస్కారం అండి. మాది ఒక మహబూబ్నగర్ జిల్లా నవపేట మండల్ పొమ్మాలి విలేజ్. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఒక రైతును వేసవి ఇలా వర్షం వేసి ఈ ఎండకాలం వర్షం వేసి బొలరను నమ్ముకొని నిండా మునిగిన మీకు మ్యాక్సిమము ఒక ఎకరా పెట్టినా ఎకరా ఎండిపోయింది. అందుకోసమని మీరు ఎండాకాలం పంటలను వర్షం పెట్టొద్దని మన అగ్రికల్చర్ మేడాలు గవర్నమెంట్ చెప్పినా మనం వినకుండా పెడతాము. ఇదే ఈజీ పంట అని చూడండి. చూడండి ఎట్లా ఉంది, ఎట్లా అయింది చూడండి. ఇంకా మొత్తం పుట్టకొచ్చింది, ఇంతుంది, మొత్తం నడుమల మట్టం అయింది, మొత్తం నడుమల మట్టం అయింది చూడండి ఫ్రెండ్స్. దీన్ని మొత్తం ఇక దుళ్ళను కట్టేస్తున్నా. అట్లనే ఇక్కడ ఉదండాపూర్ నీళ్ళు కూడా వస్తాయంటారు. ఆ ప్రాజెక్టులు ఇంతవరకు కంప్లీట్ కావు. ఎన్ని దినాలున్నా ఈ రైతుల ఇదే తిప్పలు. అందుకోసమని వీలైనంత వరకు బతికిన కాడికి అయిపోయింది. మీనికెళ్ళి బతుకుతామే మన వర్షం వేస్తే, వ్యవసాయం చేస్తే మీనికెళ్ళి ఇంకా అప్పులు అవుతున్నాయి. మొన్ననే మోటారు కాలిపోయి పీకనికి పోతే వెళ్ళాక ఒక 60,000 ఖర్చు వచ్చింది. మళ్ళీ కొత్త మోటారు, కొత్త పంపు మళ్ళీ తీసుకొచ్చింది. అయినా చేను బోరు పోయాక నీళ్ళు ఎండిపోయింది. అందుకోసమని మీరు ఎవరు కూడా వ్యవసాయం చేయకుండానన్నా బాధ లేదు, కానీ చేసి మాత్రం నష్టపోతున్నాం. ఇది ప్రభుత్వం కూడా గమనించి ఈ సీజన్లో ఎండిపోయిన వాళ్ళకు ఏమన్నా పెట్టుబడి పూర్తి సాయమన్నా రైతుకు సాయం అందించాలని కోరుకుంటున్నా. ఇంకా వాళ్ళు అందిస్తారా అందియరా తర్వాత విషయం. ఇప్పుడైతే నా మెడల మీద మన మీద ఉన్న అప్పే ఇది. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అవుతుంది రైతు పని. ఈ వ్యవసాయం చేయొద్దు అనుకుంటే అది ఆటోమేటిక్ చేయకుండా ఉండలేం మనం. ఒక రైతుగా చిన్నప్పటి నుంచి చూసినాం కాబట్టి వద్దు ఏమన్నా పని చేసుకుందాం ఎక్కడన్నా ఉందాం అనిపిస్తుంది. కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేటళ్ళకు, మళ్ళీ సీజన్ వచ్చేటళ్ళకు మళ్ళీ ఉరుకులాడు, మళ్ళీ దున్నిపియడము చూడండి. దుల్లును ఇది ఇంకో ఇదంతా మేపుతున్నా. మళ్ళీ దున్నేటళ్ళకు మళ్ళీ ఇట్లా మళ్ళీ ఉరుకులాడి మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ వేసడమే. ఇదే రొటీన్గా జరుగుతుంది. ఈసారి చేసినప్పుడు ఈ పంట మీద అంటే ఆ పంట మీద కాదు, ఈ పంట మీద కాదు, లాస్ట్కి వస్తే ఇక ఒకటే పంట అవుతుంది. ఇది మనిషే లేకుండా పోవాలి. ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి. ఎంతో అంతనో ప్రభుత్వాలు సాయం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా చేయవలసిన అవసరం ఉంది. ఇంకా దీని మీద ఏం మాట్లాడినా నీ కొరకు ఎవరు మన కొరకు మనం చేసుకున్నాం కాబట్టి వాళ్ళని ఏమనికెళ్ళే, వీళ్ళని ఏమనికెళ్ళే. అందుకోసం మనం గమనించి నాకు తెలిసినంత వరకు అయితే ఈ యాసంగిన వరి పంట వేయకూడదు ఉండడమే ఉత్తమం. మరీ తక్కువ నీళ్ళు ఉన్న వాళ్ళు బోలరను నమ్ముకొని మొత్తం అస్సలు వేయద్దు. ఇది నాకు తెలిసిన ఒక చిన్న ప్రయత్నంగా తీస్తున్నా. ఇంకో ఇదంతా పోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇదంతా ఇక ఏదో నాకేదో వస్తుంది, ఇక ఇట్లా చేస్తే ఎవరన్నా ఇస్తారని కాదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు రేపు మన ఫ్రెండ్స్ అయినా సరే పక్కోనికి చెప్తే ఎవడు వింటలేడు. అంతా మొబైల్కి అతుక్కొని ఉంటున్నారు కాబట్టి, ఫోన్లలోనే ఉన్నారు కాబట్టి ఇది కూడా చూసి పట్టించుకోకుంటే వాళ్ళ ఇష్టం. కానీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.